హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసయ్య నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ క్షేమముగా ఉందరుగాక. చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు కదా, అరే నేను చేసింది మంచే కదా, అయ్యో నేను నిలబడింది నీతి పక్షంగానే కదా, అయ్యో నేను చేసిన పనులన్నీ యథార్థంగానే ఉన్నాయి కదా, నాకెందుకు ఈ బాధ అని బాధపడుతున్న వారికి ఈ వాక్యం ద్వారా ఓదార్చబడాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు వ్రాయడం జరుగుతుంది. నీవు చేసిన దానికి ప్రతిఫలం లేదని నిరుత్సాహపడి కృంగిపోతూ బాధపడుతున్నారా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం రండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, నీవు నీ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. మనుషుల దగ్గర మనం చేసిన మంచికి ప్రతిఫలం పొందుకోకపోవచ్చు, కానీ దేవుడు అది చూస్తున్నాడు. దేవుని రెక్కల నీడ దగ్గరికి మనం వెళ్తే ఖచ్చితంగా మనకి ఆయన రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చి మన ధైర్యపరిచేవాడై ఉన్నాడు. మీ మంచితనాన్ని బట్టి ఈరోజు నీకు మంచి జరగకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు నీకు మంచి జరిగించి సంపూర్ణమైన బహుమానం ఇచ్చి నిన్ను సంతోషింపజేసి ఆనందింపజేయబోతున్నాడు. ఎవ్వడు అపహరింపలేని కిరీటాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి.